నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని కరోనా మరణాల కాకి లెక్కలపై విరుచుకుపడిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణంలో రౌడీ షీటర్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన డీఎస్పీ కె శ్రవంతిరాయ్ చెత్త పన్ను మరియు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 3వ విడత అర్హులైన లబ్ధిదారులకు నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనమిత్ర పథకానికి ఇనెలిజిబుల్ అయిన ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయం లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కారణాలు తెలుసుకుని ఈ నెలాఖరులోగా తిరిగి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అదేవిధంగా కరోనా లాక్డౌన్ కర్ఫ్యూ అమలులో ఉన్నందున కార్యాలయ సేవలు త్వరలోనే తిరిగి పునఃప్రారంభమవుతాయని తెలియజేశారు. మన తెనాలి నియోజకవర్గంలో 1419 మందిని వాళ్ళు లబ్ధిదారులుగా నిన్న అందరికీ కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగినది. ఈ 1419 మంది కాకుండా ఇంకా ఎవరన్నా ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కనుక సరైనటువంటి కారణం లేకుండా ఇనెలిజిబుల్ కనుక అయినట్లయితే మీరు తప్పనిసరిగా మీ దగ్గరలోని సచివాలయానికి కానీ అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్కి కానీ వెళ్ళి సంప్రదించిన యెడల వారు మీరు ఇనెలిజిబుల్ ఎందుకు అయ్యారు, ప్రాపర్ రీజనా కాదా అనేది వారి ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కనుక వారు చెప్పినటువంటి రీజన్కి సాటిస్ఫై కాని యెడల మీరు తగినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇంకొక నెల రోజులు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల రోజుల్ని మీరు ఈ యొక్క తెనాలి నియోజకవర్గం మరియు అదేవిధంగా వేమూరు నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని లబ్ధి పొందవలసినదిగా రవాణా శాఖ తరపున విజ్ఞప్తి చేయడమైనది. రౌడీ షీటర్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ కె శ్రవంతిరాయ్ హెచ్చరించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణంలోని రౌడీ షీటర్లపై నిరంతరం పోలీసు నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమాజానికి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవల పట్టణ ఇందిరా కాలనీలో చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచినట్లు తెలియజేశారు. మనకి ఈ మధ్యన రౌడీ షీటర్స్ మెనెస్ ఎక్కువైపోయింది తెలుసు. రీసెంట్గా మన రౌడీ షీటర్ మర్డర్ అయ్యారని చెప్పేసి, సో ఈ నేపథ్యంలోని ప్రజలందరికీ తెలియజేయండి. మళ్ళీ ఎస్పెషల్లీ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ వీళ్ళందరికీ కూడాను తెలియజేస్తుంది ఏంటంటే మీరు రెగ్యులర్గా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. అటెండ్ అయ్యే వాళ్ళు అటెండ్ అవుతున్నారు, కొంతమంది యాబ్సెంట్ ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి తీసుకొచ్చి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళెవరిలో అయితే సత్ప్రవర్తన కలిగి లేకుండా ఇంకా ఎక్కువ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పెట్టి వాళ్ళని కూడాను ప్రివెంటివ్ డిటెన్షన్లోకి ముందస్తుగానే డిటెన్షన్లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాము. ఎవరైతే మితిమీరిపోయి చెలరేగిపోయి ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారని మాకు సమాచారం వస్తే ఖచ్చితంగా వాటి మీద కేసులు రిజిస్టర్ చేస్తాము. అలాగే ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటున్నా లేకపోతే మీకు ఏదైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసినా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకొని తర్వాత చేయి దాటిపోయాక చెప్పినా సరే కేసు అయితే అవుతుంది, కానీ మనిషికి సాయం అనేది చేయలేము. సో దయచేసి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా సరే దేని రిలేటెడ్ అయినా సరే, అది రౌడీస్ రిలేటెడ్ అయినా సరే, అదర్వైజ్గా ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాము. అండ్ షీట్ హోల్డర్స్ దేని మీద అయితే ఇంకా ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళ మీద ఫర్దర్గా ఇంటి ప్రివెంటివ్ డిటెన్షన్లోని తీసుకోవడానికి ప్రపోజల్స్ కూడా రెడీ చేసి మేము వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ పెట్టి తీసుకునేందుకు ట్రై చేస్తాం. కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం దుర్మార్గమైన చర్య అని టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపటాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు, పార్టీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పాల్గొని
వైసీపీ ప్రభుత్వ చర్యలను తూర్పారబట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆయనకు అధికారం కట్టబెడితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజల నడ్డి వీర్చేలా చర్యలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. తక్షణం చెత్త పన్ను, ఆస్తి విలువ ఆధారంగా విధించే ఇంటి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే ఒక పక్క లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి దినం గడవటం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త పన్నులు అది కూడా ఇది ఒకసారి కాదు, ఇంకా వరుసగా పెంచుకుంటూ పోవటమే. కాబట్టి ఒక పక్క ఆయన పేద ప్రజలకు ఏదో చేస్తా ఉన్నామని అన్నట్టుగా బిడ్డలు, ఇంకో పక్క ఈ రకంగా పన్నులు వేయటం వల్ల ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కోవడం తప్పిస్తే వేరే ఏం లేదు. ఇది ప్రజా వ్యతిరేక పన్నులు, వీటిని ఉపసంహరించుకోవాలి. మేము పంచాయతీ పెంచబోతున్నారు. అయ్యా మీరు వైఎస్ఆర్ ఇల్లు కడుతున్నారు, జగన్ అన్న ఇల్లు కడుతున్నారు, మీరు దాడి కూడా వేస్తారా ట్యాక్స్? వాడి ట్యాక్స్ ఇస్తారా? 5 సంవత్సరాలు పెట్టారు, ట్యాక్స్ పెట్టారు. 10 సంవత్సరాలు వచ్చే ప్రభుత్వం వ్యతిరేక భారతదేశం చెప్తా. కాబట్టి ఏంటంటే ఈ పన్ను పెంచు విధానం ఏదైతే ఇది ప్రజల మీద ఫ్రాడ్, ప్రజల మీద ప్రజలని ప్రజల క్షేమలు కాదనుకున్నది. కాబట్టి జగన్ గారు తొందరగా దీన్ని నిర్మించుకోండి. ఎందని అనుకున్నాం ఇంత పూరిష్ వాడు పరిపాలన అధికారం లేదు. అసలు పరిపాలన అధికారం ఉన్నట్టయితే విచారణ ఇవ్వకుండా విధానం పట్టిస్తారు. వచ్చే డబ్బులన్నీ విచారించి ప్రకారం పనులు చేస్తానన్నావే, దీన్ని బట్టి అర్థమవుతుంది. దొంగతనం ఈ వైసీపీ దొంగతనం అర్థమవుతుంది. ప్రజలు తమ ఆస్తులు అమ్మి మాత్రమే ఈ కొత్త పన్నులు కట్టే పరిస్థితి, అలాంటి పన్ను విధానాన్ని రోజు ప్రవేశపెట్టబోతా ఉంది ప్రభుత్వం. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రజల మీద మీరు పన్ను భారం మోపటాన్ని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు అని సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కొత్తగా కట్టబోయే ఏ భవనానికైనా 300% ఎక్కువ పన్ను విధించే ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఇంతకుముందు మనకి ఆస్తిని బట్టి కాకుండా పన్ను వేస్తూ ఉండేవాళ్ళు అదే విధానాన్ని కంటిన్యూ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ విధానాన్ని కాకుండా ఆస్తి విలువను బట్టి పన్ను వేస్తే రాష్ట్ర వార్తా ప్రధాన సంపాదకులు కంకిపాటి రమేష్ కరోనా విపత్తు సమయంలో సమాజానికి అందిస్తున్న సేవలు ముదాహమని డీఎస్పీ కె శ్రవంత్ తిరాయ్ కొనియాడారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర వార్తా ప్రధాన సంపాదకులు కంకిపాటి రమేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో డీఎస్పీ కె శ్రవంత్ తిరాయ్ పాల్గొని రెయిన్ కోట్స్ ను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. హర్షిత మెడికల్స్ అధినేత రాష్ట్ర వార్తా ప్రధాన సంపాదకులు కంకిపాటి రమేష్ కరోనా కష్టకాలంలో కనపరుస్తున్న సేవా స్ఫూర్తి, మానవీయత సమాజ హితానికి అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జోగి శ్రీనివాసరావు, జర్నలిస్ట్ నేతలు జి మార్కండేయులు, సునీల్, సందీప్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ తెనాలి. మనకు తెలిసి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. సో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూ 24 గంటలు ఎండలంక వాననక నిల్చుని కష్టపడి పనిచేసే మా మెన్ అందరికీ కూడాను ఎంతో ఉదార హృదయంతో హ్యుమానిటేరియన్గా హర్షిత మెడికల్స్ ఓనర్ గారు రమేష్ గారు ముందుకొచ్చి మాకు ఈ సిబ్బంది అందరికీ కూడాను రెయిన్ కోట్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మా మెన్కి కూడాను ఇది వన్ ఫార్మ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మీరందరూ కూడా మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా మెరుగైన సేవలు మీకు అందిస్తామని చెప్పేసి తెలుపుతున్నాము. అండ్ మాకు ఇలాంటి డొనేషన్ చేసిన రమేష్ గారికి కూడాను చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఈరోజు తెనాలి డిఎస్పీ గారి ఆఫీస్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ అందరికీ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెయిన్ కోట్లు ఇవ్వటం జరిగింది. దీనికి మంచి ప్రేరణ ముందు ట్రాఫిక్ ఎస్ఐ జోగి శ్రీనివాస్ గారు,
వారు చేస్తున్న పనిని నేను గుర్తించి ముందుగా వారి సిబ్బంది అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన డిఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆస్తి విలువలు బట్టి ఇంటి పన్ను విధించే ఆదేశాలు రద్దు చేయాలని పౌర సమాఖ్య పట్టణ కన్వీనర్ ములకా శివస్వామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక 30వ వార్డు సచివాలయంలో బుధవారం సచివాలయ అధికారులకు వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ప్రజల ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉంటే అండగా ఉండాల్సిన ప్రభుత్వం పన్నుల భారం మోపడాన్ని తప్పుపట్టారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే ఆదేశాలు రద్దు చేయాలని, చెత్త పన్ను భారం ఎత్తివేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో చదలవాడ నాగేశ్వరరావు, షేక్ హుస్సేన్ వలి, ఎన్ రాజలక్ష్మి, కె రవికుమార్, మధు, సీతారామయ్య, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకి ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేగాని నడ్డి విరిగే విధంగా భారాలు వేయటం అనేది సమంజసం కాదనేది ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ఈరోజు రేపు ఈ భారాలకు వ్యతిరేకంగా అన్ని సచివాలయాల దగ్గర నిరసన తెలియజేసి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునివ్వటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ తెనాలి 30వ వార్డులోని రామలక్ష్మి ఎన్క్లేవ్ సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ గారు తదితరులంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్న అడ్మిన్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా వాళ్ళు అడిగేది ఏంటంటే, గతంలో ఒక నెలకి 1500 రూపాయలు చెత్త ఉంటే మొత్తం 100 అపార్ట్మెంట్లకు సంబంధించిన చెత్త సేకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం అది 10,000 రూపాయల పైగా భారం పడుతుంది. చెత్త ట్యాక్స్ కూడా 90 రూపాయలు చేస్తున్నారని అంటున్నారు. అది ఇప్పుడు మేము 15 రూపాయలే కడుతున్నాం ఒక్కొక్క ఇంటికి. అది ఉంటుంది 90 రూపాయలు అంటే 6 టైములు పెరుగుతుంది. తర్వాత ఇంటి పన్ను కూడా మేము 1500 కడుతున్నాము. ఇప్పుడు అది 6,000 అవుతుంది అన్నారు. 6,000 అంటే ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఇదంతా మిడిల్ క్లాసు, చిన్న వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళే కొనుక్కున్నారు. ఎక్కువ పెన్షనర్సు, టీచర్స్ అంతా ఎంప్లాయీసే ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ భారం పడుతుంది కాబట్టి తగ్గించమని రిప్రజెంటేషన్ ఇచ్చామండి. కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నుండి ఆ పార్టీ శ్రేణులు బుధవారం ర్యాలీగా తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ చర్యలను ఎండగట్టారు. లక్షల్లో కరోనా మరణాలు సంభవిస్తే కాకి లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. పాలకులు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వైసీపీకి ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వస్తే కార్యాలయాల్లో కనీసం ఒక్క అధికారి కూడా కనబడటం లేదని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు నొక్కడానికి పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు. సంక్షేమం మాటున పేదలను వంచిస్తున్న వైనాన్ని ఎండగట్టారు. తెనాలి వైద్యశాలలో జరుగుతున్న అవినీతిని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కె రాంబాబు, దివి అనిత, కుదరవల్లి శ్రీను, పసుపులేటి త్రిమూర్తి, షేక్ జానీబాష, కుదరవల్లి శ్రీను, బండికళ్ల ప్రసాద్, దేశు యుగంధర్, జొన్నాదుల మహేషు, జెట్టి రేణుక, అన్నం పిన్నారు, అకిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, ఉప్పాల కన్నా, టి ప్రసాద్, దొప్పల్పూడి శ్యామ్, కంచర్ల ఏడుకొండలు, మలవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కరోనాను నివారించే విషయంలో పూర్తిగా విఫలమైంది. రోజువారీ మరణాల సంఖ్యను కూడా దాచిపెట్టే విధంగా ఈ పాలన కొనసాగుతూ ఉంది. ప్రత్యేకంగా మన తెనాలి పట్టణంలో ఎన్ని వందల మంది మరణానికి గురికాగా, అదేవిధంగా మండలాల్లో ఉన్న పల్లె ప్రాంతాల్లో కూడా ఈ కరోనా ప్రభంజనం ప్రజల్ని భయభ్రాంతులను చేయడమే కాకుండా ప్రాణాలని కూడా బలి తీసుకోవడం మనం ప్రత్యక్షంగా చూసాం. ఇది మానవత్వానికి సంబంధించిన అంశం. మానవీయతతో ఆలోచించాల్సిన తరుణం. ఇలాంటి తరుణంలో పాలకులు వ్యవహరించాల్సిన తీరు సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో, బాధతో ఎందుకు మేము గెలిపించుకున్నాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి బాధపడే సందర్భం. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని అనుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొల్పబడి ఉంది. ఇలాంటి తరుణంలో మానవీయత కోణంతో ఆలోచించాల్సిన ప్రభుత్వం మసిపూసి మారేడికాయ చేసి
గారడీలు చేస్తూ తప్పుడు లెక్కలను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు మన్నవ ఫౌండేషన్ అండగా ఉంటుందని మన్నవ ఫౌండేషన్ చైర్మన్ రెవరెండ్ మన్నవ రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం అమర్తులూరు చెరుకుపల్లి ప్రాంతం పరిధిలో కరోనా వైరస్ వలన మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి వారికి నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందజేశారు. కోవిడ్ విపత్తు సమయంలో మానవత్వంతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనాథలు, అభాగ్యులకు జిల్లా వ్యాప్తంగా మన్నవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఎం జాన్, కెవిన్ తదితరులు పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా చేస్తున్న సేవలో భాగంగా ఈ సంవత్సర కాలంలో కరోనా వైరస్ వలన దాని స్థితిగతుల వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి భయంకరమైన స్థితిగతులు ఎదుర్కొంటూ ఉండగా నా చుట్టూ ఉన్నవారు, నా తోటివారు, అలాగే దైవ సేవకులు, సామాన్యులు ఎంతోమంది చనిపోయారు. ఆ విషయం నా హృదయాన్ని ఎంతో కదిల్చివేస్తుండగా వారి దినాన చనిపోయిన వారి కుటుంబాలు, అలాగే పేదరికంలో మొగ్గుతున్న వారి కుటుంబాలను స్వయంగా దర్శించి మన్నవ ఫౌండేషన్ తరపున వారికి సహాయ సహకారాలు అందించడానికి మేము ఒక ఆలోచన కలిగి ఇప్పటికే ఎన్నో గ్రామాలు దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు దర్శించాం. తగిన సహాయం చేస్తూ వారికి భరోసా ఇచ్చి వారిని ధైర్యపరుస్తున్నాం. ఇంకా ఇతోధికంగా సహాయం చేయాలని ఆశపడుతున్నాం. దాతలు ముందుకొచ్చినట్లయితే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 547వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను బుధవారం పలువురు అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. 3 రాజధానుల ప్రకటన విరమించాలని, అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని కరోనా మరణాల కాకి లెక్కలపై విరుచుకుపడిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో రౌడీ షీటర్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన డీఎస్పీ కె శ్రవంతిరాయ్. చెత్త పన్ను మరియు ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.